విష్ణువు సంతోషించి వెంటనే పూరించినాడు. పూరించన్ హరిపాంచజన్యము కృపాంబోరాజు సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును దూరీభూత విపన్న దైన్యము దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత విససైన్యమున్. శ్రీ మహావిష్ణు శంఖాన్ని పూరించినాడు. ఆనంద పారవశ్యంలో నా భక్తుడు ఆ మొసలు నుండి విముక్తుడైనాడని ఆనంద పారవశ్యంలో శంఖాన్ని పూరించినాడనమాట. పూరించన్ హరిపాంచజన్యము కృపాంభోరాజు సౌజన్యమున్. కృపాంభోరాజు సౌజన్యమున్ ఎంత దయ అంటే ఆ శంఖమునకు సముద్రునికి ఎంత సముద్రమంత దయ కలిగినటువంటి కృపాంభోరాజు సౌజన్యమున్ ప్రకాశవంతమైనటువంటిది. సముద్రమంత కరుణ కలిగినటువంటి వారు ఆ శంఖము. పూరించన్ హరిపాంచజన్యము కృపాంభోరాజు సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్. మహాచైతన్యమైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది, తేజోవంతమైనటువంటిది. తను మ్రోగించినప్పుడు ఆ పంచభూతాలు కూడా భయపడతాయి. ఈ భూమండలమంతా కూడా ధ్వనిస్తుంది. అంత గట్టిగా మ్రోగే దివ్యమైన శంఖము. భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్. సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్. సమస్త దేవతాగణములు, ఇంద్రాది దేవతాగణములంతా కూడా భయపడిపోతారు. ఆ శబ్దం వింటే చాలు అంత గట్టిగా శబ్దం వస్తుంది, భయాందోళన కలిగిస్తుంది. సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యము నిర్ధూత విససైన్యమున్. దూరీభూత విపన్న దైన్యమును, దైన్యులు దీనస్థితిలో ఉన్నటువంటి వారలను ఆదుకునే శంఖము. విపన్నులను దూరీభూత విపన్న దైన్యము నిర్ధూత విససైన్యమున్. విపన్నులకు, దీనులకు బాధను కలిగిస్తున్నటువంటి అజ్ఞానుల యొక్క హృదయాంతరాలలో వాళ్ళను కంపము పుట్టించేది, భయాందోళన కలిగించే చక్రం. ఆ శంఖము పూరిస్తే చాలు శ్రీ మహావిష్ణువు అజ్ఞానులైనటువంటి అసురులు పారిపోతారట. భక్తులకు ఆ శంఖము వింటే ఆనందం కలుగుతుంది. ఆ దీనుల యొక్క ఆలాపములు విని వెంటనే ఆ శంఖము తనంతట తాను మ్రోగుతుంది. శ్రీ మహావిష్ణువు పూరిస్తాడు. అట్టి శబ్దము వినగానే సమస్త విఘ్నములు తొలగిపోతాయి. భక్తులకు విఘ్నాలు కలిగిస్తున్నట్టు దైన్యమును దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత విససైన్యమున్. దీనుల యొక్క మొరవిని దూరీభూత విపన్న దైన్యమును, దైన్యస్థితిలో ఉన్నటువంటి వారికి నిర్భయత్వమును కలిగించే శంఖం. అసురుల యొక్క ధైర్యమును నిర్వీర్యము చేసే శంఖము. అసురులను పారదోల శంఖము. అట్టి శంఖమును పూరించన్ హరిపాంచజన్యము కృపాంబోరాజు సౌజన్యమున్. భక్తుని రక్షించుట నిమిత్తమే సుదర్శనుని వదిలినాడు. ఆ మొసలు యొక్క శిరఛేదన జరగగానే గజేంద్రుడు సంతోషించినాడు. సమస్త దేవతాగణములంతా ఆనందించినారు. శుభసూచకముగా శంఖాన్ని పూరించినాడు శ్రీ మహావిష్ణువు. మెరిషన్ నిర్జరదుందుబుల్. ఆ దేవతా సమూహమంతా కూడా ఆనందపడినారు. మెరిషన్ నిర్జరదుందుబుల్.
ఆ దేవతా నగారములను తనంతట తాను మ్రోగిపోయినాయి. మెరిషన్ నిర్జర దుందుబుల్ జలరుహ మోదంబులై వాయువుల్ దిరిగన్ పువ్వుల వాన జల్లు గురుషన్ దేవాంగనాలాశముల్ పరిగన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నుండే సాగరముప్పంగ తరంగ చొంబిత నభో గంగా ముఖాంబోజమై. అప్పుడు దేవతలు ఆనందపడ్డారు. ఎప్పుడైతే ఆ దేవతా సమూహమంతా కూడా ఆనందపడుచుండగానే ఆ దేవతా నగారములన్నీ కూడా మ్రోగిపోయినాయి. ఆ వింతను చూసి, ఎందుకంటే ఆ భక్తుని రక్షించినాడు, ఆ దివ్యశంఖమును పూరించగానే దేవతలు ఆనందపడ్డారు. ఆ దేవతా నగారములన్నీ మ్రోగినాయి. దేవతలంతా కూడా పూల వర్షాన్ని కురిపించినారు. మెరిషన్ నిర్జర దుందుబుల్ జలరుహ మోదంబులై వాయువుల్ దిరిగన్. వాయుదేవుడు సంతోషించి పంచభూతములు సంతోషపడ్డాయి. వాయుదేవుడు సంతోషించి పుష్పముల యొక్క సువాసనను తీసుకొని వచ్చి భూమండలమంతా నింపినాడు. సువాసనలు వాయుదేవుడు. శ్రీ మహావిష్ణువు భక్తుని రక్షించినాడని ముల్లోకవాసులు సంతోషించుచున్నారు. మెరిషన్ నిర్జర దుందుబుల్ జలరుహ మోదంబులై వాయువుల్ దిరిగన్ పువ్వుల వాన జల్లు గురుషన్. పువ్వుల వాన కురిసింది. ప్రపంచమంతా, అక్కడనే కాదు అంతటా భూమండలమంతా కూడా పుష్పముల వర్షము కురిసింది. పువ్వుల వాన జల్ల గురుషన్ దేవాంగనాలాశముల్ పరిగన్. దేవతా స్త్రీలంతా కూడా నృత్యాలు చేసినారు, పాటలు పాడినారు. అట్టి సందర్భంలో దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండెన్. ఈ అష్టదిక్కులయందు కూడా ప్రతి ప్రాణికి అప్పుడే తెలిసిపోయింది, ఇది శ్రీ మహావిష్ణు శంఖాన్ని పూరించినాడు విజయ సూచకముగా అని. ఈ పంచభూతాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు మకరుని యొక్క శిరశ్ఛేదన చేసినాడు, ఆ భగవంతుడు భక్తుని రక్షించినాడని చెప్పి ఈ ముల్లోకవాసులు అందరూ తెలుసుకున్నారు. ఈ అష్టదిక్కుల యందు కూడా ఈ సువార్త, ఈ దివ్య వార్త భక్తును రక్షించినాడని ఈ 14 భువనముల యందు అప్పుడే ప్రాకిపోయింది. ఈనాడు మీరు అనుకుంటున్నారు ఏదో ఈ తంతె వార్త ద్వారా అంటే సెల్ ఫోన్ల ద్వారా, అన్నాడు తంతె వార్త అంటే తీగల ద్వారా వార్తలు ఉండే ఫోన్లు. ఈనాడు సెల్ ఫోన్ల ద్వారా అకస్మాత్తుగా అందిస్తున్నారు. టీవీల ద్వారా, దూర శ్రవణము ద్వారా, దూర యంత్రముల ద్వారా, దూర శ్రవణము, దూరదృష్టి ఎక్కడనో జరిగింది కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఆ యంత్రముల ద్వారా. ఈ మానవులకు ఇంత శక్తి ఉన్నది. కానీ ఇప్పుడు ఎట్లున్నదో ఆనాడు కూడా ఈ ప్రచార దేవతలు కూడా శ్రీ మహావిష్ణువు భక్తుడు, ఆ భక్తుని ఆ భగవంతుడు రక్షించినడని చెప్పి ముల్లోకముల వెంటనే ప్రాకిపోయింది ఆ దివ్యశక్తి, ఆ సువార్త. అందరూ కూడా దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండి, దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండి, అష్టదిక్కులయందు కూడా ప్రతి ప్రాణి కూడా శ్రీ మహావిష్ణువుకి జై, లక్ష్మీనాథునికి జై, గజేంద్రుని రక్షించిన దేవదేవుడైన మహావిష్ణువుకు జై అని జయ జయ ధ్వానాలు పలుకుతూ శ్రీ మహావిష్ణువుకు జై జై అంటూ ఈ అష్టదిక్కుల యందున్నటువంటి ప్రతి ప్రాణి కూడా శ్రీ మహావిష్ణువుకు జయ జయలు కొడుతున్నారు. ప్రతి ప్రాణి దిక్కుల యందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగి. సముద్రుడు పొంగినాడంట, ఉప్పొంగినాడు, తరంగాలు గంతులేసినాడు. సాగరము పొంగి తరంగ చొంబిత నభో గంగా ముఖాంబోజమై. ఎట్లా గంతులేసినాడు, ఏం ఆట ఆడినాడు ఆనంద పారవశ్యంలో. తన తరంగముల ద్వారా, తన తుంపుల ద్వారా తన తరంగంలో చిమ్మినాడు. ఆ చినుకుల ద్వారా చిమ్మినప్పుడు ఆ చినుకులు ఎగిరినాయి. ఎంతవరకు ఎగిరినాయి? ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశగంగలోకి ఎగిరినాయంట ఈ తుంపుర్లు. సాగరము పొంగి తరంగ చుంబిత నభో గంగా ముఖాంబోజమై. ఏ విధంగా ఒక పసిపాపను ఒక తల్లి
ఆ కుమార్తెను చూసి కుమారుని చూసి కుమారా కుమార్తె రాబిడ్డ అంటూ ఆనందపారవశ్యంలో ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటూ ఆనందంలో ఉంటూ ఆనందసాగరంలో ఆ కుమారుడు మునుగుతున్నాడు. మా అమ్మ నా ఒడిలో కూర్చున్నాను, మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంటుంది, తినుబండారం తినిపిస్తుందని. కుమారునిపైన ఎంత వాత్సల్యం వల్ల తల్లి అట్లా ముద్దు పెట్టుకుంటున్నదో, ఈ సముద్రుడు ఆనంద పారవశ్యంలో భగవంతుడు శ్రీహరి భక్తుని రక్షించినడిన ఆనంద పారవశ్యంలో గంతులేస్తూ ఆకాశగంగను ముద్దు పెట్టుకున్నాడా అన్నట్టుగా ఆకాశగంగను ముద్దు పెట్టుకున్నాడట. అంత గంతులేసినాడు సముద్రుడు. తరంగాదుల వల్ల తన ఏ రూపంగా సముద్రము యొక్క తరంగాలు వచ్చినప్పుడు తుంపుర్లు, ఏ రూపంగా ఆ తుంపుర్లు ఏ విధంగా అయితే తరంగాలు వచ్చుతుండగా ఆ చినుకులు ఇటటు తిరుగుతుంటాయిగా, ఆ చినుకుల ద్వారా ఆ తరంగముల ద్వారా ఆకాశాన్ని అంటినాడు. ఆనంద పారవశ్యంలో సముద్రుడు పొంగినాడు. సాగరముప్పంగ తరంగ చొంబిత నభోగంగా ముఖాంబోజమై. ఆ సముద్రుడంతా పంచభూతములు కూడంగా భూదేవి సంతోషించింది. నా పతిదేవుడు శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించినాడు. పతిదేవునికి బిరుదొస్తే పతిదేవుని పొగుడుతుంటే భార్య ఎంత సంతోషపడుతుంది. భూదేవి సంతోషించింది. అగ్నిదేవుడు తన యొక్క ప్రకాశము ద్వారా భూమండలాన్ని ప్రతి ప్రాణిలో ఇంకా తేజోపుంజములతో ప్రకాశిస్తున్నాడు భూమండలం అంతా. వాయుదేవుడు సమస్తము యొక్క సుగంధ వాయువుల ద్వారా వీచినాడు. అందుకోసము అప్పుడు భూమండలం అంతా సంతోషించిందన్నమాట. మెరిషన్ ఎర్జర దొందుబుల్ జలరుహా మోదంబులై వాయువుల్ దిరిగన్ పువ్వుల వాన జల్లు గురుషన్ దేవాంగనాలాశముల్ పరిగన్ దిక్కుల జందు జీవజయ శబ్దధ్వానముల్ నుండి సాగర ముప్పంగ తరంగ చొంబిత నభోగంగా ముఖాంబోజమై. అప్పుడు ఆనంద పారవశ్యంలో భూమండలమంతా నృత్యగానాలు చేస్తున్నారు, ఆనందంగా ఉన్నది. అప్పుడు గజరాజు ఆనందపడుతున్నాడు, నా దేవుడు వచ్చినాడు, నన్ను రక్షించినాడని